శాంపిల్స్ ప్రతిరోజు లక్షల్లో కలెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది బ్లడ్ టెస్ట్‌లు చేయించుకుంటా ఉంటారు. ఎవరు కలెక్ట్ చేస్తారు? నర్సులు కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. చక్కగా బ్యాండేస్తారు చేతికి అండ్ చెయ్యి బిగబెట్టమంటారు. నరం కనిపిస్తే దాంట్లో గుచ్చి రక్తం లాగుతారు. ఇప్పుడు దీనికి కూడా మిషన్ అయితే తయారు చేశారు. మిషన్ తయారు చేసింది వచ్చేసరికి నెదర్లాండ్ చెందిన విటెస్ట్రో అనే కంపెనీ. వీళ్ళు ఒక మిషన్ తయారు చేశారు. ఈ మిషన్ ఏందంటే మన బ్లడ్‌ని తీస్తది. సో, మనకి నార్మల్‌గా నర్సులు తీస్తుంటారు కదా! దీనికి దానికి ఏం డిఫరెన్స్ అంటే నార్మల్‌గా నర్సులు తీసేటప్పుడు సన్నగుంటే మీ నరాలు మీకు కనిపిస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు నర్వ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈజీగా వాళ్ళు బ్లడ్ తీసేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా లావున్నారు. ఇప్పుడు విజార్డ్ లాగున్నారు. అలాంటి వాళ్ళకి నరం కనిపెట్టడం కష్టమైతది. వాళ్ళు ఎంత బాదినా గాని నరాలు బయటికి రావు వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతా ఉంటారు. మొత్తానికి బ్లడ్ తీయాలంటే చాలా తిప్పలు పడుతుంటారు. ఇదేం చేసిద్దంటే మిషన్ స్కాన్ చేస్తది. స్కాన్ చేసి ఫస్ట్ మీరు చేయి పెట్టాలి. మిషన్‌లో చేయి పెట్టగానే అది బ్యాండ్ అదే యేసుకుంటది. ఒక హ్యాండిల్ లాగా ఉంటది. దాని గ్రిప్ మనం పట్టుకోవచ్చు. పట్టుకున్న తర్వాత స్కాన్ చేస్తది. స్కాన్ చేసి ఎగ్జాక్ట్‌గా నర్వ్‌ని కనిపెడతది. ఆ నర్వ్ నుంచే ఇది బ్లడ్ బయటకి తీస్తది. నొప్పి లేకుండా తీస్తా అంటే నొప్పి ఉంటది. మీకు నార్మల్‌గా బ్లడ్ తీసేటప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటదో అలాంటి పెయినే దీనిలో కూడా ఉంటది. కాకపోతే మీకు బ్లడ్ కనిపించదు. నార్మల్‌గా మనం బ్లడ్ తీసేటప్పుడు మనం బ్లడ్ కనిపిస్తూ ఉంటది. చాలామంది దాన్ని చూసి కూడా భయపడుతూ ఉంటారు. ఈ మిషన్‌లో బ్లడ్ తీస్తే బ్లడ్ కనపడదు. ఇదొక అడ్వాంటేజ్ దీనికి. ఈవెన్ బ్లడ్ తీసిన తర్వాత మీకు ఒక చిన్న ప్లాస్టర్ ఏస్తారు గదా! అది గూడా అదే ఏసేసి బయటికి పంపించిద్ది మిమ్మల్ని. అండ్ ప్రెజెంట్ అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. దీన్ని మొత్తం మిషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్రూవల్ కోసం అయితే ఎళ్తుంది. ద అప్రూవల్ అయితే ఇది మేబీ మనం హాస్పిటల్స్‌లో ఈ మిషన్ అయితే చూడొచ్చు. ఇంతకీ మిషన్ పేరు మీకు చెప్పలేదు గదు. మిషన్ పేరొచ్చేసరికి